హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం ఈరోజైతే మన పొలంకి అయితే వచ్చాము. ఈరోజు చూసుకుంటే మనము ప్రీవియస్ వీడియోలో మీకు చూపించున్నాం కదా, మొత్తం జేసీబీ పెట్టి క్లీన్ చేపిస్తున్నాను అనేసి. సో ఇక్కడ చూసుకుంటే చాలా వరకు క్లీన్గా ఫ్లాట్గా చేశారు. మొత్తం జేసీబీ డ్రైవర్ అంతా మొత్తం చాలా వరకు నీట్గా చేశారు. ఇక్కడంతా యాక్చువల్గా అది చాలా ఈ రాక్ ఉండే, ఈ రాయి మొత్తము ఉండే, మళ్ళా చెట్లంతా ముంచుండే, అవన్నీ తీసాము. చూసుకుంటే ఇలాగా లోపలికి పోయేసి అలాగే ఈ గుంతలు కూడా తీపిచ్చాను. చెట్లు నాటుదామని చెప్పాను కదా, టేక్ చెట్లు. సో అవి ఇంకా ఆర్డర్ ఇవ్వాలి. బట్ ఈ గుంతలు అయితే తీసాము, మీకు చూపిస్తాను. మనుషులతో పెట్టి చేయాలంటే కొంచెం టైం తీసుకుంటుంది అనేసి జేసీబీ ఎలాగో ఉందని అది క్లీనింగ్ చేసేటప్పుడే అప్రాక్సిమేట్ ఒక కొంచెం చూసుకొనేసి ఎంత లోతు కావాలని చూసుకొని మళ్ళీ అందాజుగా ఎన్ని అడుగులు కావాల్సి వస్తుంది ఇటు మధ్యలో అనేసి చూసుకుంటే ఇలాగంతా చేశారు. ఇక్కడంతా కొంచెం చిన్న గుంతలే, మామూలు ఎక్కువ డీప్ కూడా చేయలేదు. కొంచెం మనకు కాకపోతే చూస్తే మీరు ఇక్కడ ఆల్రెడీ వాటర్ వచ్చింది లోపల, ఆ గుంత లోపల మొత్తం. ఎందుకంటే ఇక్కడ వాటర్ రిటెన్షన్ ఎక్కువ ఈ భూమి, అందువల్ల తేమ శాతం ఎక్కువ ఉండడం వల్ల భూమిలో ఆటోమేటిక్గా నీళ్ళు వచ్చాయి ఆ గుంతల్లో. సో అప్రాక్సిమేట్లీ నాకు తెలిసేపటికైతే బోర్డర్లో మాత్రం నాటడానికి ఒక 50-60 గుంతలు తీసాను అనుకుంటాను. 50, బట్ అప్రాక్సిమేట్లీ మనం 50 చేసినా చాలు. చూడండి, ఇక్కడ కూడా వాటర్ ఉంది లోపల, మీకు కనిపిస్తుందో లేదో, అంత వాటర్ వచ్చింది చూడండి. ఇక్కడ కూడా వాటర్ ఉంది, ఇక్కడ వాటర్ ఉంది, ఇక్కడ ఇంకా ఎక్కువ వాటర్ ఉంది గుంతలంతా. ఎంత కొంచెము మట్టి తోసి మొత్తము దాన్ని నాటేటప్పుడు మొత్తం కొంచెం నీట్గా చేయాలి. చూడండి, అలాగా అన్నిట్లోనూ వాటర్ వచ్చాయి. పక్కనే మనకు వాగు పారుతుండడం వల్ల మొత్తం ఇక్కడంతా వాటర్ వచ్చేసాయి. కొంత తీయడం వల్ల మొత్తం వాటర్ అంతా నిలిచిపోతుంది ఇక్కడ. బట్ మట్టి వేసా కొంచెం ఒక లెవెల్కి మట్టితో నింపేసి దాంట్లో నాటేది మనము, ఇలా డైరెక్ట్ నాటము. ఇక్కడ ఇంకా ఎక్కువ వచ్చాయి గుంతలంతా, ఎందుకంటే పైనుంచి కూడా ఊట వస్తుంది, మంచు కూడా కురుస్తుంది కదా, అందువల్ల పైన కొండ ఉండదు. ఇంకా దీనిపైన కొండ మొదలవుద్ది, ఆ కొండలో నుంచి కూడా ఊట నీళ్ళు వస్తుంటాయి. అంతా ఊట నీళ్ళతో కూడా ఇదంతా నిండిపోయింది ఇక్కడంతా. బట్ నాకు ఒకటి హ్యాపీ ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం కొన్ని రోజులకి నీళ్ళు పోసే అవసరం ఉండదు. ఎండాకాలము మార్చ్ ఏప్రిల్ ఆ టైం వరకు మనము నీళ్ళు అంతగా పోయకపోయినా జరిగిపోతుంటుంది. ఎందుకంటే ఆ ఊట కానీ ఆ మట్టిలో ఉండే తేమనే తీసుకునేసి ఆ చెట్లు పెరుగుతూ ఉంటాయి. చూడండి, అక్కడ నుంచి అక్కడ నుంచి మొత్తం ఇలాగ కంటిన్యూస్గా సైడ్లో బోర్డర్లో గుర్తులు తీపిస్తూ వచ్చాను. మొత్తం ఇలాగంతా కంటిన్యూస్గా నేను అనుకుంటున్నా ఓన్లీ టేక్ మాత్రం ఇద్దాము మొత్తం అనేది. కాకపోతే ఇక్కడ కొంచెం నేల చౌడు నేల ఉంది. మళ్ళీ ఇదంతా చౌడు, అక్కడ మధ్యలో కూడా చౌడు ఉంది. కొన్ని చోట్ల శుద్ధ మట్టి ఉంది. అలాగ అంతా కొంచెం ఒక్కొక్క ఈ లొకేషన్ బట్టి అక్కడక్కడ చేంజ్ అవుతుంది. ఇదంతా
మీరు చూసుకుంటే ఇక్కడంతా శుద్ధ అలాగే ఇలాగంతా చాలా వచ్చింది. ఇక్కడ కూడా వాటర్ వచ్చింది. ఇక్కడ ఇంకా బావి పక్కన కాబట్టి ఇక్కడ ఇంకా వాటర్ ఎక్కువ వచ్చింది. చూసుకుంటే ఇక్కడంతా వాటర్ ఎక్కువ వచ్చాయి, ఎందుకంటే బావి పక్కనే ఉంది. మనకు వాటర్ పోసేది కొంచెం తక్కువ అవుద్ది, అదొకటి కొంచెం మంచిది. ఇక్కడంతా చూసుకుంటే మీరు అంతా ఫుల్ బోర్డర్ చుట్టూ దిపించాను అక్కడ వరకు, అది లాస్ట్ గుంత. అప్పటి వరకు ఫుల్ బోర్డర్గా తీపిచ్చాను. ఇదే మన బావి. ఇక్కడ ఇంకా మామూలు బకెట్తో వేసి తోడేయచ్చు. బకెట్కి తాడు కట్టేసి ఇక్కడ ఇంకా వేసి పైన చెట్లకు మాత్రం, ఇక్కడ ఉండే ఈ చెట్లు నాటితే వీటికి మాత్రమే, ఈ గుంతల్లో నాటబోయే వాటికి మాత్రం ఇక్కడ ఇంకా బకెట్తో తీసుకునేసి నీళ్ళు, లేకపోతే పైప్ తన పీల్చేసి వాటర్ పీల్చేసి అలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. అలా కూడా చేయొచ్చు డైరెక్ట్గా. అవే అనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా దిపించాను గుంతలు. ఇది చూసుకుంటే గుంత ఆల్మోస్ట్ ఆ లెవెల్కి పక్కన వాగు ఉంది కదా, అదొక వాగు, ఆ నీళ్ళ కంపులో కనిపిస్తుందా, అది వాగు. సో అందువల్ల దీంట్లో చూసుకుంటే మీరు ఇక్కడంతా మొత్తము చాలా వరకు ఆ లెవెల్కి ఉన్నాయి వాటర్. ఊట దిగేసింది ఇక్కడంతా. ఇక్కడంతా ఫుల్ వాటర్. ఇక్కడ ఏం నాటే కావద్దు నాకు తెలిసి, నాటినా కూడా అవి వాటర్ ఉండడం వల్ల చనిపోతాయి. చూడండి ఇక్కడంతా ఫుల్ వాటర్ వచ్చాయి. ఇక్కడంతా ఇదంతా కొంతంతా వాటర్ వచ్చాయి. సో అందువల్ల ఈ సైడ్ అయితే, ఈ బోర్డర్లో అయితే ఏం నాటే కావద్దు. మనము అటువైపు ఆ బోర్డర్లో నాటొచ్చు, ఆ బోర్డర్ చుట్టూ నాటొచ్చు. బట్ ఈ బోర్డర్లో మనం ఏం నాటే కావద్దు. నాటినా కూడా ఇక్కడ చనిపోతాయి ఈ వాటర్ నీళ్ళు ఉండడం వల్ల. ఈ నీళ్ళు ఎన్ని రోజులు ఉంటే ఎన్ని రోజుల వరకు మనం ఏమి ఇక్కడ ఈ బోర్డర్లో ఏం ప్లాంటేషన్ చేసే కాదు. కానీ ఇక్కడ ఒకటి అప్పుడు ఐ థింక్ పొలం కొన్నప్పుడు ఒకటి నాటు ఉంది, అది నేరేడు చెట్టు. చుట్టూ ఎంత బాగా వచ్చిందో, చాలా చిగురు చాలా బాగా వచ్చింది. ఇది అడవి చెట్టు కాబట్టి, సో అందువల్ల అడవి చెట్టు కావడం వల్ల మనకు అది ఎక్కడన్నా ఎలాగన్నా ఎలాంటి నెలలన్నా బతికేస్తుంది నేరేడు చెట్టు. ఇక్కడ ఒకటి, ఆ కార్నర్లో ఒకటి నాటున్నాను. ఈ రెండు పర్లేదు, ఈ రెండు బ్రతుకున్నాయి, బాగా వస్తున్నాయి. ఇవే బెటర్. పక్కనంతా వాటర్ ఉన్నాయి. ఇదంతా కొంచెం కంపార్ట్ ఇటు వేయాలి. కొంచెం అంతా ఏది బయట నుంచి ఏమి రాకుండా కొంచెం గట్టిగా మనకు వేయాలి. కంప తీసుకొని వచ్చి ఇక్కడైతే వాటర్ అయితే బాగానే పారుతున్నాయి. వాటర్ అయితే బాగానే పారుతున్నాయి. పక్కన మనకు కూడా చాలా పెద్ద గొంతు కూడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద గొంతు ఉంది. వాటర్కి ఏం ప్రాబ్లం లేదు మనకు. ఎనీవేస్ వాటర్ చాలానే ఉన్నాయి, చాలా రోజులు కూడా ఉంటాయి. అట్లీస్ట్ నెక్స్ట్ ఒక 2-3 months వరకు మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చూడండి మొత్తం అక్కడంతా అప్పుడంతా యాక్చువల్గా ఆడ మొత్తం ఎక్కువ చెట్లు అది ఇది ఉండే. బట్ ఇప్పుడంతా ఫ్లాట్ చేసాం, ఏమన్నా రూమ్ కట్టించుకోవడానికి కానీ కార్ పార్కింగ్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది. చూడండి అలాగ లైన్గా అలాగ ఫుల్గా నాటబోతున్నా. నేనే నాటుదాం అనుకుంటున్నాను, మొత్తం వేరే వాళ్ళు ఏం అవసరం లేకుండా. ఇవి 50-60 కాబట్టి నేను అట్లీస్ట్ ఒక 2-3 daysలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను.
కంప్లీట్ చేసి చూడాలి. ఈ పొలం దున్నడానికి నేను చెప్పాను, వస్తాను అంటున్నారు. వాళ్ళు ఇంకా రాలేదు. మళ్ళీ ఇంకోసారి అడిగి వాళ్ళని పిలిపించి ఇదంతా మొత్తం దున్నిపించాలి నీట్గా. ఇది ఇలాగ వదిలేయకూడదు. ఇలాగ వదిలేస్తే మళ్ళీ ఇవి చెట్లు మొలుస్తాయి, ఇవంతా వస్తాయి. అలాగే డే బై డే డిలే అవుతూనే ఉంటుంది. అలా ఉంచకూడదు. సో చూడాలి ఏం చేయాలని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నేను ఏ వెరైటీ చూస్ చేస్తున్నామో టేకు, ఎక్కడ అది ఆర్డర్ ఇస్తున్నామో ఎంత వేరే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.